ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం విద్యా స్థాయిల మీద ఫ్రెండ్స్ ఎనీ టైం ఎప్పుడు బిట్ అడుగుతున్నాడు కాబట్టి ఈ ఏరియా మీద మీరు ఒక్కసారి మంచిగా ఫోకస్ పెట్టండి ఫ్రెండ్స్. దీని మీద ఒక చిన్న వీడియో నేను ఆల్రెడీ కోడింగ్ విధానంలో ఎప్పుడో అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చాలామంది డిఎస్సి అండ్ టెట్ ఆస్పిరెంట్స్ చూడటం జరిగింది. చూడని మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లో ఇవన్నీ మీకు వరుసగా ఉంచుతా ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పే బిట్స్ అన్నీ కూడా ప్రతిదాన్ని కూడా కోడింగ్ విధానంలో నేను చాలా వీడియోలు చేశాను. వాటన్నిటిని మీకు ఇప్పుడు సెర్చ్ చేసే టైం లేదు కాబట్టి వరుసగా ఉంచుతాను, వాటిని చూడండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి మీరు ఫార్వర్డ్ పెట్టి విన్నా కూడా నా వీడియోలని ఖచ్చితంగా మీకు మ్యాక్సిమం స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నా వీడియోలు చూడటానికి ఒకసారి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అంటే 5334 అనేది చాలాసార్లు అడిగిన బిట్టు. అసలు దీని గురించి పూర్తి సమాచారం కోడింగ్ విధానంలో జస్ట్ అట్లా వింటే చాలు ఫ్రెండ్స్. ఎగ్జామ్లో పెట్టేటటువంటి కోడింగ్ విధానంతో వీడియో ఉంది, చూడడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005 మీద దీని మీద కూడా బిట్స్ని ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి దీంట్లో స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ని గుర్తుపెట్టుకునే విధానం ఏంటి, ఎలా కోడింగ్ విధానంలో గుర్తుపెట్టుకోవాలి, ఎలా లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా మీకు ఒక వీడియో చేస్తా ఫ్రెండ్స్. వాటన్నింటినీ మీకు ఉంచుతాను ఒక డిస్క్రిప్షన్లో వరుసగా ఇప్పుడే పెడతాను, చూడటానికి ప్రయత్నం చేయండి. ఒకసారి వినేనా ఎగ్జామ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుంచుకోవడం. ఈ స్మృతులకు సంబంధించి క్రియాత్మక, నిష్క్రియాత్మక, దీర్ఘకాలిక అంటే వీటన్నింటి మీద సైకాలజీకి సంబంధించి ఫ్రెండ్స్ ప్రత్యేకంగా నేను స్టార్టింగ్ చాప్టర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దగ్గర నుంచి ఎండింగ్ చాప్టర్ వరకు చాలా తక్కువ టైంలో మీకు అంటే మీరు కనుక ఫార్వర్డ్ చేసుకొని నా వీడియోని కనుక విన్నట్లయితే జస్ట్ ఒక 15 మినిట్స్లోనే సైకాలజీ మొత్తాన్ని అట్లా విని ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా పెట్టేటటువంటి టాలెంట్ మీకు వస్తుంది. కాబట్టి నా వీడియోని సైకాలజీకి సంబంధించి 2 అవర్స్ వీడియో ఒకటి ఉంది ఫ్రెండ్స్. అన్ని కోడింగు లాజిక్లతో డిఫరెంట్ విధానంలో మీరు గుర్తుపెట్టుకునే విధంగా వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. చాలా మరి కష్టపడి ఆ వీడియోని చేశాను కాబట్టి చాలామంది మన ఆస్పిరెంట్ చూశారు, చాలా యూస్ఫుల్ అయింది. మీరు కూడా చూసి మరి ఎక్కువగా మరి స్కోర్ చేయటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని చూడటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత చూద్దాం మానసిక చలనాత్మక రంగం. అంటే బ్లూమ్స్కి సంబంధించి జ్ఞానాత్మక, భావవేశం, మానసిక ఇవన్నీ మీకు చెప్పేది ఏం అవసరం లేదు. వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది నాకు సంబంధించి చాలా వీడియోలు పెట్టా ఫ్రెండ్స్. నేను ఆని సుసస్వ అని అంటే ఆని సుసస్వ అనేటటువంటి ఒక లాజిక్ అనేది ఈ మానసిక చలన ఇట్లా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మెథడాలజీకి సంబంధించి అన్ని మెథడాలజీలని మరి చాలా నా వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు మీకు యూజ్ అయ్యేవన్నీ కూడా టెట్కి యూజ్ అయ్యేంత వరకు మీకు సీక్వెన్స్గా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం ఫార్వర్డ్ చేసుకొని వినడానికి ప్రయత్నం చేయండి. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ఇది November 20. ఈ బిట్ అడిగాడు, ఇది పెద్ద కష్టమేం కాదుగా. బాలలు అనగానే November 14th లాగా గుర్తుపెట్టుకోండి. మరి నవంబర్లో రా అనే పదం ఉంది కాబట్టి 2 అనేది అలా రాసుకున్నట్లయితే 2 ఇట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు. అబ్రివేషన్ల మీద బిట్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. బాగా ఒకసారి క్షుణ్ణంగా అలా చూసుకుంటే సరిపోతుంది. 4 ఈజీగా పెట్టవచ్చు. ఈసీసీ అంటేనేమో ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్ ఈజీనే. ప్రవర్తనవాదాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మన వీడియో సైకాలజీలో ఉంది. వాట్సాప్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వాట్సాప్ మరి మన వాట్సాప్ మన బిహేవియర్ని తెలియజేస్తుంది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆర్టీయూ 2009 గురించి సెక్షన్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి, చాప్టర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనకు ఒక ప్రత్యేకంగా ఒక చిన్న వీడియోని చాలా అద్భుతంగా కోడింగ్ విధానంలో నేను చెప్పి ఆల్రెడీ అప్లోడ్ చేశా ఫ్రెండ్స్. మన వాళ్ళు చాలామంది చూశారు. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకునే మరొకసారి చూడండి. 9 ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ 9లో 2ని సబ్ట్రాక్షన్ చేస్తే 7 మరి చాప్టర్స్ వచ్చేస్తాయి. ఈ 9లో 1 సబ్ట్రాక్షన్ చేసి ఆ 1ని 2కి యాడ్ చేస్తే 38 సెక్షన్లు వస్తాయి అనేది. అసలు వీటన్నిటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆర్టీ అనేది ఎలా వచ్చింది, ప్రతిదాన్ని కూడా ఫ్రెండ్స్. దీనికి చట్టం ఎప్పుడు వచ్చింది, రాష్ట్రపతి మరి దానికి ఆమోదం ఎప్పుడు చేశారు, ప్రతిదాన్ని కూడా లాజిక్గా ఒక ట్రిక్స్ని యూజ్ చేసి కొండ గుర్తుని యూజ్ చేసి చాలా బాగా చెప్పారు ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ చాలామంది చూశారు. చూడనటువంటి మిత్రులు మరి మీరు ఎన్నో వీడియోలు చూస్తుంటారు కాబట్టి వాటితో పాటు నా వీడియోలు చూడండి. మీకు ఖచ్చితంగా 100% మీకు యూజ్ అవుతుంది అనేటువంటి నమ్మకం నాకుంది ఫ్రెండ్స్. తర్వాత మనోసాంఘిక వికాస సిద్ధాంతం, దీని మీద కూడా సైకాలజీ అంతా చెప్పేస్తా ఫ్రెండ్స్. ఒక్క 2 అవర్స్లోనే మొత్తం చాప్టర్లు చెప్పడం జరిగింది. మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. చూడని మిత్రులు, తెలియని మిత్రులు ఉంటే మరి నా వీడియోని చూడటానికి ప్రయత్నం చేయండి. మీకు ఖచ్చితంగా 100% యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనోసాంఘిక వికాసం అంటే నేను అక్కడ చెప్పింది ఏంటంటే ఫ్రెండ్స్, మను అంటేనేమో సింగర్ మను, మనందరికీ ఎరికే కాబట్టి ఎరిక్సన్ అని. దీంట్లో మన క్లిష్ట పరిస్థితులు నమ్మకం అపనమ్మకం మీద బిట్ అడిగాడు. అక్కడ చెప్పే ఫ్రెండ్స్ నేను ఆ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. అంటే నమ్మకం అపనమ్మకం అంటేనేమో పూర్వకాలం అనమాట. అంటే పూర్వ బాల్యదశ అంటే పూర్వకాలంలో ఉండేవాళ్ళు నమ్మకాలు, మూఢనమ్మకాలు ఎక్కువ అట్లా అక్కడ ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులు అన్నీ కూడా ఒక లాజిక్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సూపర్ అంటారు మీరే.
చాలా అద్భుతంగా మీరు ఎన్నో వీడియోలు చూస్తుంటారు. నా వీడియోని కూడా ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ప్రజ్ఞా విభాజన పట్టిక అంటే ప్రజ్ఞ అంటే ఐక్యూని విభజించాలంటే తెలుగు మీడియం వాళ్ళే విభజిస్తారని ఒక హాస్యంగా అనుకోండి. మీకు చెప్పే ఇది టీ అంటేనేమో టెర్మను మెరిల్ అని, ఆ ప్రజ్ఞా విభాజన పట్టిక అంటేనేమో అందరికీ తెలిసినాయి ఫ్రెండ్స్ కొన్ని, ఎందుకంటే సైకాలజీ అనేది అంతా తెలుసు. అయినా ఒకసారి నా వీడియోని కూడా చూస్తే ఫ్రెండ్స్ మీకు తెలియనివి 2 పాయింట్లు గుర్తున్నా ఎగ్జామ్లో ఒకవేళ 6 వచ్చి 2 బిట్లు అంటే ఫ్రెండ్స్ 1 మార్క్ వస్తుంది. అదే మీ లైఫ్ని డిసైడ్ చేయొచ్చు. కాబట్టి నా వీడియోని చూడటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ టైం తెలంగాణ వాళ్ళు చాలామంది చూసి ఇప్పుడు ప్రస్తుతం టాప్ ర్యాంక్ సాధించి జాబ్లో సెలెక్ట్ అయి ఉన్నటువంటి మిత్రులు నాకు చాలామంది ఫోన్ చేశారు. మీకు అలా యూజ్ అవుతుంది కాబట్టి ఒక్కసారి అలా విన్నా చాలు ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ టర్మ్ అండ్ మెరిల్కి సంబంధించి ఏదో మామూలు హాస్యంగా ఎంబీఏ చదవాలంటే ఏపీలో చదవాలి, ఉన్నతంగా ఎంబీఏ చదవాలంటే టీఎస్లో చదవాలి, ఉన్నతంగా చదవాలంటే ఏపీలో చదవాలని ఒక అద్భుతంగా కోడ్తో చెప్పడం జరిగింది. ఐసీటీ అంటే అబ్రివేషన్ ఏంటి? ఐసీటీలో ఉన్న వైరస్లు అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ. దీంట్లో ఉన్న వైరస్లు పవర్ఫుల్ వైరస్ అంటేనేమో మైడు, ఇక మిగతా వైరస్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వైరస్లకు సంబంధించి జస్ట్ మీకు ఇప్పుడు ఈ వీడియో తర్వాత ఒక చిన్న వీడియోని ఆల్రెడీ రికార్డ్ చేశాను, దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. ఆ వైరస్ని గుర్తుపెట్టుకునే విధంగా చిన్న లాజిక్తో చిన్న వీడియోని జస్ట్ ఒక 3-4 మినిట్స్ లోపు ఆ వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను. దానివల్ల ఖచ్చితంగా మీకు బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. తర్వాత సిడి అంటేనేమో కాంపాక్ట్ డిస్క్ అని, కోల్బర్గ్ నైతిక వికాసం అంటేనేమో మరి అందరికీ మనకు తెలుసు. కోల్బర్గ్ అనగానే ఫ్రెండ్స్ మనకు కోల్ అంటే మీకు అక్కడ గుర్తుపెట్టుకోవడానికి బొగ్గు అనగానే నీతి నైతిక అని గుర్తుపెట్టుకుంటే, అంటే శ్రీకృష్ణుడు నలుపు అంటే మంచి నీతి మంతుడు లేకపోతే నైతిక విలువను కలిగినటువంటి వ్యక్తులు, నలుపుగా ఉన్నటువంటి వ్యక్తులు మరి మంచి నీతిమంతులు, నైతికత ఎక్కువగా ఉండే వాళ్ళు హాస్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి సంబంధించి ఆ స్థాయిలు దశలు అన్నీ పూర్వ సాంప్రదాయ స్థాయి సాంప్రదాయం ఇవన్నీ మీకు చాలా అద్భుతంగా చెప్పా ఫ్రెండ్స్. దీంట్లో మనకు ఇప్పుడు టెట్లో అడిగినటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారంగా మరి స్థాయిలన్నీ దశలు ఇట్లా అడగవచ్చు ఫ్రెండ్స్. దశలో అంటేనేమో దశలో డి అంటే డి అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ డీని ఇలా పైన అనుకుంటే 6 అంటే దశలో 6 అని గుర్తుపెట్టుకోండి, స్థాయిలు 3 అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే కొంతమంది దశలారా స్థాయిలారా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దశల్ని డి అంటాం కదా ఫ్రెండ్స్. ఇది నా వీడియోలో ఉంది ఫ్రెండ్స్, నేను చెప్పిన 2 అవర్స్ సైకాలజీలో ఇది ఉంది. డిఎస్సికి ఉపయోగపడే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నేను ఎంత కష్టపడి మంచిగా చెప్పడం జరిగిందో, సైకాలజీని కూడా టెట్కి సంబంధించి అద్భుతంగా యూజ్ చేసి నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. దాన్ని ఒక్కసారి మీరు చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. డి అంటే మళ్ళీ రాసుకుంటే 6 దశలని. ఈ 6 దశలలో ఫస్ట్ది శిక్షణ అనగానే మీకు ఫస్ట్ లెటర్ ఎస్ కాబట్టి ఎస్ అంటేనేమో స్టార్టింగ్ ఇదే బిట్ అడిగాడు ఫ్రెండ్స్. అంటే మొట్టమొదటి దశ అంటేనేమో శిక్షణ అనగానే ఎస్ అంటేనేమో స్టార్టింగ్. రెండవది అనగులోనే బి అని గుర్తుపెట్టుకోండి. బి అంటే బహుమతి, ఇంగ్లీష్లో బి అంటే రెండవది, 2 అంటే బహుమతి, బి అంటే 2వ లెటర్. ఇట్లా అన్ని లాజిక్గా చెప్పారు ఫ్రెండ్స్. కష్టపడకుండా మైండ్కి చాలా ఈజీ వేలో గుర్తుపెట్టుకునేటటువంటి లాజిక్లతో చాలా వీడియోలు చెప్పాను, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. వాటిని చూడటానికి ప్రయత్నం చేయండి. తర్వాత పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు ఇవన్నీ మీకు అంటే ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాల దశ, మూర్త ప్రచాల దశ, అమూర్త ప్రచాల దశ. పూర్వ ప్రచాల దశ అంటేనే పూర్వకాలంలో ఉండేటటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు, వాళ్ళకి అహం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అంటే సూర్యుడు నా వైపే, సూర్యుడికి దండం పెట్టడం, చంద్రుడికి దండం పెట్టడం, సూర్యుడు నా వైపే వస్తున్నానని, అంటే బొమ్మలకు ప్రాణం ఉంది, సూర్యుడికి ప్రాణం ఉంది, చంద్రుడు, ఇవన్నీ ఎవరు అనుకుంటారంటే పూర్వకాలంలో ఉండేవాళ్ళు. అందుకని పూర్వ ప్రచాల దశలాగా ఇవన్నీ మీకు అద్భుతంగా ఫ్రెండ్స్. నా వీడియోని చూడండి ఒకసారి, మీరే చూస్తే మీరే అంటారు. ఎన్నో వీడియోలు చూశారు కదా ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్లో. నా వీడియో చూడనటువంటి మిత్రులు చూడండి, మీకు ఖచ్చితంగా 1-2 బిట్లు మీకు నా వీడియో వల్ల మీకు యూజ్ అయితే 1 మార్క్ వస్తే అదే మీకు జాబ్ని డిసైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా నా వీడియోని చూడటానికి ప్రయత్నం చేయండి, చాలా మంచి వీడియోలు. ఓకే ఫ్రెండ్స్, భాషా వికాస్ సిద్ధాంతం, నోమ్ చామ్స్కీ మీకు అక్కడ చాలా అద్భుతంగా ఇవన్నీ చెప్పాను ఫ్రెండ్స్. నోమ్ అంటే నేమ్ అనుకొని చెప్పమని, దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ లాజిక్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. వీటన్నిటిని ఇప్పుడు మరలా చూడండి మిత్రులు, చూడడానికి ప్రయత్నం చేయండి, డిస్క్రిప్షన్లో పెడతా. ఇక కార్లో రోజర్స్ అంటేనేమో ఒకవేళ కార్ యాక్సిడెంట్ అయిందనుకోండి, మన ఆత్మ అవుతామని గుర్తుపెట్టుకోండి. లేదా కారులో ఒక రోజా మనకు తెలిసినటువంటి ఇండస్ట్రీలో రోజా అంటే కారులో ఉన్నటువంటి రోజా తన ఆత్మ ఏంటి అని ఇట్లా రకరకాలుగా మీరు, తర్వాత స్వీయ సిద్ధాంతం అని ఇట్లా రకరకాలుగా కారు ఎవరైనా స్వీయంగా సొంతంగా నడపాలని
ఇట్లా హాస్యంగా మీరు రకరకాలుగా మీరు లింక్ చేసుకుని ఇవన్నీ చెప్పాను ఫ్రెండ్స్. గెస్టాల్ట్ వాదము అంటేనేమో కోహిలర్, కోఫ్కా, వర్ధమరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా స్వయం అనేటటువంటి దాన్ని లాస్ట్ టైం చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అబ్రివేషన్. స్వయం ఒకటి, దీక్ష ఒకటి, కొన్ని కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి అబ్రివేషన్లు చూసుకోవాలి ఫ్రెండ్స్. మూక్ ఒకటి, రిపీట్ అడుగుతున్నటువంటి బిట్స్ కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి మరి అవకాశం ఉంటుంది. వాటిని కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోవడానికి ఇప్పుడు చూడండి స్వయం ఉంది. స్వయం అనే దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చుగా ఫ్రెండ్స్. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్ అని, తర్వాత క్లినికల్ మెథడ్, దీని చికిత్సా పద్ధతి, ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. పరిశీలన పద్ధతులు ఇవన్నీ మీకు చాలా అద్భుతంగా సైకాలజీని ఫ్రెండ్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దగ్గర నుంచి ఎండింగ్ చాప్టర్ వరకు 2 hours ఒక మంచి వీడియో మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటే ఒక 15 minutesలో మీ మైండ్లోకి మొత్తం అలా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. దీక్ష అంటేనేమో డిజిటల్ ఇంట్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేర్ అనేటటువంటి అనేది దీక్ష, నాలెడ్జ్ షేరింగ్. ఇది దీక్ష, దాని మీద చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. ఎందుకంటే దీక్ష అనేది చాలా పవర్ఫుల్. మరి దీక్ష మీద బిట్టు మళ్ళీ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి. డి అంటేనేమో డిజిటల్ అని గుర్తుపెట్టుకోండి. ఐ అంటేనేమో ఇంట్రాస్ట్రక్చర్ అని గుర్తుపెట్టుకోండి ఫర్ నాలెడ్జ్. ఎస్ అంటేనేమో షేరింగ్. దీక్ష అంటేనేమో అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ కాకుండా. ఇక అభ్యసనం బదలాయింపుని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, అభ్యసనం బదలాయింపు సిద్ధాంతాలు ఏంటి, చాలా అద్భుతంగా ఫ్రెండ్స్ ఇవన్నీ నేను మీకు వీడియోలో చెప్పాను. ఒకసారి చూడండి, వీటన్నింటి మీద చూడండి. అవే ఎగ్జామ్లు అడిగాడు. యత్నదోష అభ్యసన సిద్ధాంతం. యత్నాలో తా ఉంది, తా అంటేనేమో తాన డైకు, చివరిలో సి ఉంది, సి అంటేనేమో క్యాట్ మీద ప్రయోగం. వీటిలో ఉన్న సిద్ధాంతాలు ఏంటి, వీటిలో ఉన్న నియమాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి, చాలా అద్భుతంగా చెప్పారు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజం, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇందులో ప్రక్షేపణం అంటే ఏంది, విస్థాపనం అంటే ఏంది, రకరకాలైనటువంటి రక్షక తంత్రాలన్నింటినీ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోర్సు చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్. నా వీడియోను చూడటానికి ప్రయత్నం చేయండి. ఇక మూక్ అంటేనేమో మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు, ఇవి అందరికీ తెలుసు. ప్రజ్ఞా సిద్ధాంతాలు, ఏకకారక, ద్వికారక, బహుకారక, వీటన్నిటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏకకారక సిద్ధాంతాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ద్వి ఎవరు, బహు ఎవరు, ఇవన్నీ చాలా లాజిక్గా చూడండి. ఇక్కడ ప్రయోగ పద్ధతిలో మార్పు గురే అంటే ప్రయోగ పద్ధతికి సంబంధించి అదే వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ స్వతంత్ర చేరం, పరతంత్ర చేరం, జోక్యం చేసుకునే చేరాలు, వీటన్నింటినీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ పరతంత్ర చేరం ఇక్కడ అడిగాడు. జోక్యానికి అంటే మార్పుకి గురయ్యేటటువంటి చేరం ఏంటంటే పరతంత్ర చేరం, మనందరికీ తెలుసు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి అది స్వతంత్ర చరమా, పరతంత్ర చరమా, జోక్యం చేసుకునే చరమా అనేటటువంటిది ఇస్తే మాత్రం ఈజీగా గుర్తుపెట్టుకుని ఒక లాజిక్ కూడా చెప్పా ఫ్రెండ్స్. తెలియని మిత్రులు ఉంటే ఆ వీడియోని చూడండి. ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ వాడు సాధనపై అనే పదం ఇస్తే, సాధనపై అనేటటువంటిది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దాంట్లో సాధనపై అనే వర్డ్ ఉందనుకోండి ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా పరతంత్ర చరమే. దీన్ని నేను ఎలా క్యాచ్ చేయగలిగానంటే, పై అనే పదం ఉంది, పరతంత్ర చరంలో పా అనే లెటర్ ఉంది, పా అనే లెటర్తో ఉన్నది ఎక్కడున్నా సరే అది పరతంత్ర చరమే. బండగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పక్కా అది రైటే. ఇక మిగిలింది స్వతంత్ర చరం. ఇక జబ్బులు, రోగాలు అలాంటిది వస్తే మాత్రం అది జోక్యం చేసుకునే చరాలు మనకి ఈజీ. ఇవన్నీ మీకు మన వీడియోలో, ఆ వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. స్కఫోల్డింగ్, ఫోల్డ్ అంటేనేమో ఫోల్డ్ చేయటం. ఇట్లా ఫోల్డ్ చేసామనుకోండి ఫ్రెండ్స్, స్కఫోల్డింగ్లో స్కా అనే పదం ఉందిగా ఫ్రెండ్స్. స్కా అంటేనేమో వైగాట్స్కిలో స్కీ ఉంది, అట్లా గుర్తుపెట్టుకోండి. వైగాట్స్కి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. స్కఫోల్డింగ్ అంటేనేమో ఫోల్డ్ చేసినప్పుడు ఇటు ఒక పేజీ ఇటు ఒక పేజీ, అంటే ఈ పేజీకి ఈ పేజీ హెల్ప్ చేస్తుంది, అంటే ఒకటి ఇంకొక దాని మీద ఆధారపడి ఉంటుంది, అంటే ఇట్లా హెల్ప్ చేసుకోవడం అనమాట. సహాయ సహకారాలు అందించుకోవడం ఫోల్డ్ చేసినప్పుడు అన్నట్టు ఒక లాజిక్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కదా. రావెన్స్ స్టాండర్డ్, ఇది దీని మీద కూడా మంచి వీడియో చేశా ఫ్రెండ్స్. అసలు ప్రజ్ఞకు సంబంధించి టోటల్ ఫ్రెండ్స్, ప్రజ్ఞ కాదు మూర్తిమత్వం, ప్రజ్ఞ, లెర్నింగ్, అభ్యసన సిద్ధాంతాలు, తర్వాత గ్రోత్ అండ్ డెవలప్మెంట్, తర్వాత A to Z ఫ్రెండ్స్ సైకాలజీకి సంబంధించి ఒక 2 hours వీడియో ఉంది, మీరు చూడండి. ఇవన్నీ మీరు ఫటాఫట్ పెట్టేస్తారు. ఇక్కడ ఏంది, రావెన్స్ అనగానే సా అనే పదం వచ్చింది కాబట్టి సాతో సామూహిక అక్కడ చెప్పా ఫ్రెండ్స్. రావెన్స్ స్టాండర్డ్ అనగానే ఇది అశాబ్దిక అండం. చదువు రానటువంటి వాళ్ళు ఏమని పిలుస్తుంటారు చూడండి, చదువు రానటువంటి వాళ్ళు రావే పోవే అంటూ ఉంటారు కదా. ఇల్లిటరేట్స్ ఏమంటారు, రావే ఇటు రావే అటు పోవే అంటూ ఉంటారు. అలా మీరు హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అదంతా కూడా అశాబ్దిక అన్నట్టు. సా అనే లెటర్ ఉంది కాబట్టి సామూహికాన్ని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీకు చిన్న వీడియో చేశాను ఈ ప్రజ్ఞకు సంబంధించి. మరి ఫ్రెండ్స్, ఈ పరీక్షలకు సంబంధించి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చాలా మంచి వీడియో చేశా. శాబ్దిక, అశాబ్దిక, నిష్పాదన,
అవన్నీ మంచిగా అద్భుతంగా వీడియో చేశాను. ఆ చిన్న వీడియోని చూడటానికి కూడా ప్రయత్నం చేయాలి. అవన్నీ మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఉంచుతా ఫ్రెండ్స్. తర్వాతనేమో అవరోధాలు, పురోగమన, తిరోగమన. పురోగమనం అంటేనేమో అంటేనేమో పురాతనమైనది, పాతకాలంది, అడ్డుపడటం. తిరోగమనం అంటేనే ఇప్పుడుది, అడ్డుపడటం. అందులోనే ఉంది కదా అట్లా హాస్యంగా మీకు చెప్పా ఫ్రెండ్స్. D8లో ఉన్న D అంటేనేమో ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ డీకి ఇంకొక డీని కలిపాము అనుకోండి 8 అవుతుంది కదా, అంటే 8 ఉంటాయని. భేదాత్మ అసలు దీంట్లో ఉన్నటువంటి 8ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, వండర్గా మీకు ఫ్రెండ్స్ ఇక్కడ నా వీడియోలోనే ఆ 2 hours వీడియోలోనే ఉంది, చూడండి ఫ్రెండ్స్. మార్గదర్శకత్వం, కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ దీని మీద కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇవన్నీ కోడింగ్. హిపోక్రటిస్ దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. నేను అక్కడ చూడండి దీని మీద ఇక్కడ అడిగిన బిట్ ఏంటంటే హిపోక్రటిక్ సిద్ధాంతం. హిపోక్రటిక్ దాని మీద అయినది కానిది అడిగేటట్టు రూప ఉపగమ సిద్ధాంతాలు రకరకాలుగా ఉన్నాయి. వాటిని గుర్తుపెట్టుకునే విధానం అక్కడ చెప్పా ఫ్రెండ్స్. మరొకసారి చూడండి, ఇక్కడ హిపోక్రటిస్ అందులోనే ఉన్నాయి చూడండి. హిపోలో పా ఉంది, పా అంటేనేమో పైచ ప్రకృతి. సా ఉంది, సా అంటేనేమో శ్లేష్మ ప్రకృతి. హా ఉంది కాబట్టి ఔచాహికుడులో హా ఉంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, విషన్ను అని గుర్తుపెట్టుకోండి. హిపోక్రటిస్ అంటేనేమో హిపోక్రటిస్ అంటే విషం అన్ను అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇట్లా హాస్యంగా లాజికల్గా ఇట్లా గుర్తుపెట్టుకునేటటువంటి విధానం మన మైండ్ సెట్కి ఉంటే ఫ్రెండ్స్, బిట్స్ని అవలేలాగా ఈజీగా మన టైం కూడా కిల్లింగ్ కాకుండా ఈజీగా చేసుకో. సంఘర్షణ ఎన్ని రకాలు, దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే 4 రకాలు చాలా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. వికాస దశలు, ఎలిజబెత్ హర్లాకు ఆ వికాస దశని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్క వికాస దశని ఈజీగా లాజిక్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఆ వీడియోలో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. సాధారణీకరణ సిద్ధాంతాల మీద అన్నింటినీ కూడా చార్లెస్ జెడ్ అని. ఆదర్శాల సిద్ధాంతం, ఆదర్శాలు బాగోలేవు కాబట్టి బాగ్లే అని. జెడ్ షేప్లో ఉంది కాబట్టి సాధారణీకరణ సిద్ధాంతం. సాధారణంగా జెడ్ అనేది లాస్ట్లో ఉంటుంది అన్నట్టు. ఒక హాస్యంగా ఎన్నో రకాలుగా మీకు గుర్తుపెట్టుకునే విధానం ఆ ఒక్క వీడియో చూసినా సరిపోతుంది ఫ్రెండ్స్. మీకు సైకాలజీలో గ్రిప్ వచ్చినట్టు ఫ్రెండ్స్. తర్వాత విధేయత, శిక్షణ ఎంతకుముందే చెప్పాక ఫ్రెండ్స్. శిక్షణ అంటేనేమో ఎస్ అంటేనేమో స్టార్టింగ్ అంటేనేమో ఫస్ట్ది. ICT అంటేనే అబ్జర్వేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ. వాన్ రెస్టార్డ్ ప్రభావం అక్కడే చెప్పా ఫ్రెండ్స్. వాన్ రెస్టార్డ్ ప్రభావం అంటే దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, జనరల్గా రెస్టారెంట్కి పోవటం కామన్, వానలో దడుచుకుంటూ రెస్టారెంట్కి పోవటం అనేది ఎక్కువ కాలం గుర్తుంటుంది. అట్లా హాస్యంగా అంటే భిన్నంగా ఉన్నటువంటి దాన్ని మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది అనే దాన్ని ఒక హాస్యంగా అలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ZPD అంటేనేమో జోన్ ఆఫ్ ప్రాక్సిమా డెవలప్మెంట్ అని. ఇట్లా అన్నీ దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మీకు అన్నీ. ఫ్యూజ్ అంటేనేమో ఫ్యూజ్ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇళ్ళల్లో ఫ్యూజ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఆ ఫ్యూజ్ పోయింది అనుకోండి మొత్తం మర్చిపోతాం. మళ్ళీ ఫ్యూజ్ వేసామనుకోండి మాకు మళ్ళీ బల్బ్ వెలుగుతుంది, కొత్త జీవితం. అట్లా అంటే ఫ్యూజ్ పోతేనేమో మొత్తం కరెంటు బ్లైండ్ అవుతుంది, మళ్ళీ ఫ్యూజ్ పెట్టిన తర్వాత వెలుతురు వస్తుంది, కొత్త జీవితం. అట్లా ఫ్యూజ్ అంటే ఫ్యూజ్తో లింక్ చేసుకోవటం. ఆదర్శాలు బాగోలేకపోతే బాగ్లే అని. ఇట్లా అన్నీ ఫ్రెండ్స్. ఇక సైకాలజీకి సంబంధించి ఇంకా ఏమేమి అడిగాడంటే ఫ్రెండ్స్, కొన్ని నేను ఇక్కడ రాయలేదు. ఈరోజు 5వ తారీఖు ఫ్రెండ్స్. ఈరోజు అడిగినటువంటి ఏంటంటే, మరి ఇక్కడ ఉద్వేగ ప్రజ్ఞ మీద, ఉద్వేగాలు బాగా లోనయ్యేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే గోల్ చేస్తారు కాబట్టి గోల్మెన్ అని. ఇట్లా చాలా హాస్యంగా చాలా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. చాలా ఆ 2 గంటల వీడియో చూస్తే సైకాలజీ ఫ్రెండ్గా మీరు ఫటాఫట్ మొత్తం పెట్టేస్తారు. తర్వాత ఇంకా ఇవాళ మూర్తిమత్వ సిద్ధాంతాల మీద అడిగాడు. మూర్తిమత్వ సిద్ధాంతాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, క్యాట్ని. ట్యాట్ అంటేనేమో స్టార్టింగ్ T అంటేనేమో 10, ఎండింగ్ T అంటేనేమో 10, 10 + 10, మిడిల్లో A అంటేనేమో 1. అంటే మ్యాక్సిమం ఎంతమందికి యూజ్ చేయొచ్చు అంటేనేమో 10, 20 + 1 21, 21. ఇట్లా మీకు చాలా మంచిగా. క్యాట్ అంటేనేమో క్యాట్కి బెల్లం అంటే ఇష్టం కాబట్టి బెల్లాక్ అనేటటువంటి చాలా అద్భుతంగా వీడియో చేశాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. తర్వాత ఇక తెలుగు కంటెంట్ అండ్ మెథడ్, ఇవన్నీ కూడా మన వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ చేశాను నేను. స్త్రీ పదానికి వికృతి, ఇది అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. స్త్రీ అంటేనేమో ఇక స్త్రీలు అంటేనేమో స్త్రీ అంటేనేమో ఇంతి, ఇది ఏం కన్ఫ్యూజ్ ఏం కాదు, అందరూ పెట్టేస్తారు. చంపకమాల పద్యంలో జ అనేటటువంటి గణాలు మొత్తం ఎన్ని ఉంటాయంటే 16 ఉంటాయి, మనకు తెలుసు. ఛందస్సుకి సంబంధించి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ ఛందస్సును గుర్తుపెట్టుకోవడానికి ఉపాచన శమమస, ఉపాచన మస శమ, కొంతమంది అలా గుర్తుపెట్టుకుంటారు. ఉపాచన శమమస, ఉపాచన చ అంటేనేమో చంపకమాల, నా అంటేనేమో నజబజ జజర. నజబజ జజరలో ఎన్ని వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, జాలు 4 వస్తాయి. నా జ బజ జజరాలో 4 జాలు వస్తున్నాయి. అంటే ఒక్కొక్క పదంలో 4 జాలు ఉన్నాయి, 4 పాదాలు ఉంటాయి కాబట్టి 4 × 4 = 16, అంతే కదా ఫ్రెండ్స్. అట్లా అంటే ఇవాళ ఈరోజు చంపకమాల అడిగాడు, రేపు ఇంకోటి అడగొచ్చు. మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఉపాచన శమ మసలాగా గుర్తుపెట్టుకోండి. ఉపాచన శమ మస, అట్లా 10, 20, 19, 20
ఇట్లా మీకు 10 తర్వాత 13 11 ఇట్లా మీకు ఆ ఛందస్సుకి సంబంధించి ఫ్రెండ్స్ అన్నింటినీ ఆట వెలది, తేట గీతి, కంద పద్యాలు, వృత్త పద్యాలు, వాటన్నింటి ఫ్రెండ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా లాజిక్, అసలు పద్యాన్ని విడదీయకుండానే షార్ట్కట్లో చూడగానే ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మీకు ఛందస్సు గురించి ఫ్రెండ్స్ మంచి వీడియో చేశాను ఫ్రెండ్స్. మిస్ కాకుండా ఆ వీడియోని ఒక్కసారి చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది 100% ఫ్రెండ్స్. ఇక శరము అంటేనేమో తల అందరికీ తెలుసు, ఉత్తమ పురుష, మధ్యమ పురుష ఇవందరికీ తెలిసినటువంటివి కదా ఫ్రెండ్స్. ఇవన్నీ చెప్పా ఫ్రెండ్స్, నా వీడియోలు ఉన్నాయి. ఉత్తమ పురుష అంటేనే మేము ఎప్పుడు ఉత్తములు అనుకుంటాం కదా ఫ్రెండ్స్. ఐ అంటేనేమో ఐ కానీ ఉయ్, ఇంగ్లీష్లో జనరల్గా ఐ ఉయ్ అనేది ఉత్తమ పురుష అంటే జనరల్గా తెలుగు మీనింగ్ దగ్గరికి వస్తే నేను ఎప్పుడు ఉత్తమని, మేము ఎప్పుడు ఉత్తములని చెప్పుకుంటారు ఎవరైనా. అట్లా మధ్యలో ఉండేవాళ్ళు యూ కాబట్టి నీవు, మీరు అనేవాళ్ళు మధ్యమ పురుష. ప్రథమ పురుష అంటేనేమో ఎక్కడో ఉండేవాళ్ళు అంటేనేమో హీ, షీ, అతడు, ఆమె ఎక్కడో ఉంటారు కాబట్టి అట్లా గుర్తుపెట్టుకుంటే తాను ఉత్తమ అంటారు కదా ఫ్రెండ్స్. తాను ఉత్తమ అంటారు, ఎక్కడో ప్రథమ అంటారు, ఎదుట మధ్యమ అంటారు. చాలా రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవచ్చు, తెలుగుని లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. కంద పద్యంలో బేసిగనంగా ఉండకూడదు ఏంటంటే జగను. దీన్ని మీకు హాస్యంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడే ఈ ఛందస్సులోనే కంద పద్యంలో మరి బేసిక్ గణంలో బే అనే పదం ఇలా ఉందిగా ఫ్రెండ్స్. బేసిక్ గణంగా ఉండకూడదంటే బే అనే పదంలోనే జా ఉందిగా ఫ్రెండ్స్. బే అనే పదంలోనే ఇలా రాసుకుంటే జా కదా, జగానం అని గుర్తుపెట్టుకోవచ్చు కదా. నిర్మాణాత్మక మూల్యాంకనంలో మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. నిర్మాణాత్మక మూల్యాంకనంలో స్టెప్స్ ఏమేమి ఉంటాయో, పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, రాత అంశాలు, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్ష. దీనికి 10 మార్క్స్, లఘు పరీక్షకు మాత్రం ఒక 20 మార్క్స్, టోటల్గా 50 మార్క్స్. ఇది ఈజీ కదా ఫ్రెండ్స్ నిర్మాణాత్మక మూల్యాంకనం. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గోగాకు అనేటటువంటిది ఏ మండలం, మండలాలకు సంబంధించి ఫ్రెండ్స్ తెలుగు మెథడాలజీ మీద ఫ్రెండ్స్ టోటల్గా మెథడాలజీ బుక్ మొత్తాన్ని ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. తెలుగు మెథడాలజీ అకాడమీ బుక్ మీద ఒక మంచి వీడియో చేశాను. అద్భుతంగా కోడింగ్ విధానంతో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఖచ్చితంగా అది కూడా చూడండి ఫ్రెండ్స్. నా వీడియోను మీరు చూస్తే టెట్ కానీ డిఎస్సి కానీ అత్యధిక స్కోర్ సాధించి మీరు డిస్టిక్లో టాప్లో ఉండి మీ వంతు మీరు చదువుతూ ఉంటారు కాబట్టి నా వీడియోలు మీకు తోడయ్యి ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. చాలా వీడియోలు చూస్తారు, వాటితో పాటు నా వీడియోని చూడండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయితేనే మీరు నా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా యూజ్ అవుతాయి అనే నమ్మకం నాకుంది కాబట్టి ఫ్రెండ్స్. నాగలి అంటేనేమో హలం అందరికీ తెలుసు. మరి కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు అనేది సామెత. ఇది కన్ఫ్యూజ్ అవుతుంటారు కొంతమంది ఫ్రెండ్స్. సామెత జాతీయం. మీకు చిన్న లాజిక్ ఒకటి చెప్తా, చాలా వీడియోలో నా వీడియోలో చెప్పాను. జాతీయం అనేది షార్ట్కట్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంత బారు ఉందంటే మాత్రం ఇది జాతీయం కాదు. మీకు ఏమీ తెలియకపోయినా, దాని మీనింగ్ తెలియకపోయినా సామెత, ఇది సామెత. షార్ట్కట్లో చిన్నగా ఉంటే జాతీయం, ఇంత లాంగ్ ఉంటే మాత్రం సామెతగా. అంతే, ఏమీ తెలియకపోయినా పెట్టేయండి ఫ్రెండ్స్. ఇక సమాపక్రియలు, అసమాపక్రియలు మీ అందరికీ తెలుసు. ఈ అసమాపక్రియలు కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. దీని మీద ఎప్పుడు బిట్టు అడుగుతాడు ఫ్రెండ్స్. నా వీడియో ఉంది చిన్న లాజిక్గా చేశాను వీడియో. క్వార్థకం, చేతార్థకం, శత్రార్థకం. నా వీడియోలన్నీ ప్రతిదీ లాజిక్తో, కోడింగ్తో, ట్రిక్స్తోనే ఉంటాయి ఫ్రెండ్స్. అది యూస్ఫుల్గా, వేస్ట్గా ఉండదు, ఏది ఉండదు. క్వార్థకం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇది భూతాలకి చెప్పా ఫ్రెండ్స్. ఇది భూతాలకి స్వార్థం ఉండదు. క్వార్థం అంటే స్వార్థం, భూతాలకి స్వార్థం ఉండదు. భవిష్యత్తు అనేది చేదు. భవిష్యత్ కాల అసమాపక్రియం, భవిష్యత్తు చేదుగా ఉంటుంది. మరి వర్తమాన కాలంలోనే శత్రువులు ఎక్కువగా ఉంటారు. అట్లా హాస్యంగా చెప్పా ఫ్రెండ్స్. ఇక దెందము పర్యాయ పదాలంటే అందులోనే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దెందములో దా ఉంది కాబట్టి అన్ని దా హృదయము, యదాలన్నీ దాలు వచ్చేస్తాయి. ఇక డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ప్రత్యేక వాక్యాలు, పరోక్ష వాక్యాలు. అట్లా మీకు నేను అట్లా ఇవన్నీ మరి డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ని ఈజీగా ఏమి లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలన్నప్పుడు ఇంగ్లీష్లో మనం ఎలా అయితే చేంజ్ చేస్తామో తెలుగులో కూడా అలానే, కాకపోతే తెలుగు వర్డ్స్ని యూజ్ చేయాలి. చాలా ఈజీగా దాన్ని చేసేయచ్చు ఫ్రెండ్స్. ఇక విద్యా ప్రణాళిక మీద నిర్వచనాలు ఖచ్చితంగా బిట్టు అడుగుతున్నారు ఫ్రెండ్స్. నేను అకాడమీ బుక్లో ఉన్న నిర్వచనాలన్నీ చెప్పా. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నట్లయితే ఫ్రెండ్స్, ఇప్పుడు 3వ తారీఖు ఎగ్జామ్ జరిగింది ఫ్రెండ్స్. మార్నింగ్, ఆఫ్టర్నూన్. 4వ తారీఖు జరిగింది, ఈరోజు 5వ తారీఖు జరిగింది. ఏ సెషన్లో చూసినా కూడా, మీరు ఏ బిట్టు చూసినా కూడా అకాడమీ బుక్ దాటిపోలేదు అనేది నిత్యసత్యం. కాబట్టి అకాడమీ బుక్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇక FA, SA దీని మీద బిట్టు అడుగుతానే ఉండాలి. ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణ మూల్యాంకనం. అంటే క్లాస్ బోధన జరుగుతూ ఉండేటప్పుడు, ఇదేమో ఎండింగ్ అప్పుడు జరిగేటటువంటిది SA. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంది, SA. ఈ రెండింటి మధ్య గ్యాప్ అని మీ అందరికీ తెలుసు. దాని జోలికి నేను ఇవ్వాలను. దీని మీద కూడా ఒక ఆల్రెడీ చిన్న వీడియో ఫ్రెండ్స్. దంతోష్ట్యం, తాళవ్యం, తెలుగు వర్ణమాలకు సంబంధించి ఒక చిన్న వీడియో చేసా ఫ్రెండ్స్. ఆ వీడియోని చూడండి, ఖచ్చితంగా బిట్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా లాజిక్గా ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. దంతోష్టాలు, తాళవ్యాలు, ఆ వీడియో చూడండి, ఫటాఫట్ మీరు బిట్లు పెట్టేస్తారు ఫ్రెండ్స్.
తర్వాత అలంకారాల మీద కూడా అద్భుతంగా చేస్తారు ఫ్రెండ్స్. మీకు యమక అలంకారం ఎప్పుడు రిపీటెడ్, వృత్తాంతరన్య అలంకారం, అర్ధాంతరన్యాస అలంకారం, తర్వాత రూపక అలంకారం, ఇట్లా రకరకాలైనటువంటి అలంకారాలు. ఇంకా మరి లాటానుప్రాస అలంకారాలు, చేదర్థక అలంకారాలు, ఇవన్నీ మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలి. లాటానుప్రాస అంటే 2 లోటాలు పక్క పక్కన, చే అంటేనేమో కింద ఒత్తుంటే ఎలా ఏంటనేది. యమక అలంకారం అంటేనేమో యమధర్మరాజు వస్తాడు, మధ్యలో గ్యాప్ తీసుకుంటాడు, మళ్ళీ వస్తాడు. ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. మీకు అలంకారాలు అంటే ఇంతేనా. వృత్తం అంటేనేమో వృత్తం గుండ్రంగా ఒకే పదం రిపీటెడ్గా. ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్, ఇది అనగానే మనకు జిఎన్ రెడ్డి ఫ్రెండ్స్. జిఎన్ రెడ్డి ఇక్కడ కింద చూపిస్తున్న జిఎన్ రెడ్డి, ఇది మన తెలుగు వ్యక్తి. ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్ అంటే అర్ధ విపరిణామం మీద మొట్టమొదటిసారిగా ప్రయోగాలు చేసిన మన తెలుగు వ్యక్తి జిఎన్ రెడ్డి. అదే విదేశీయుడైతే మాత్రం మైకెల్ బ్రెయిల్ అనేటటువంటి వ్యక్తి. అది అడగకపోవచ్చు కానీ టెక్స్ట్ బుక్లో ఇది క్లియర్గా ఉంది కాబట్టి ఇదే అడిగాడు ఫ్రెండ్స్. జిఎన్ రెడ్డి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తెలుగు సెమాంటిక్ ఈయన గ్రంథం, ఈయనకు సంబంధించినటువంటి బుక్ కూడా ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మన వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ కూడా. ఇక శ్రీకృష్ణదేవరాయల సభా మండపం అంటే భువన విజయం అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. అంటే అందరూ బో తినడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి మండపం అనుకోండి. కాసేపు హాస్యంగా వెంటనే గుర్తుపెట్టుకోవడానికి లాజిక్ అనమాట. ఇక లక్ష్యార్థ సిద్ధి ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మనకి ఇక్కడ దీనికి సంబంధించి అర్ధ విపరిణామానికి సంబంధించి అర్ధ సంకోచం కానివ్వండి, వ్యాకోచం కానివ్వండి, చాలా అద్భుతంగా చెప్పా ఫ్రెండ్స్. మన వీడియో ఉంది అక్కడ చూడండి. సంకోచం అంటే ఏమో స్టార్టింగ్ లెటర్, ఎండింగ్ లెటర్, సంచితో ఒక లాజిక్. సంచిని గుర్తుపెట్టుకొని అన్నింటిని సంచి అంటే ఒక కోక, చీర, ఇవన్నీ అనుగుణంలో కోక సంచిలో పెడతాం, చీర సంచిలో పెడతాం. ఇట్లా హాస్యంగా. వ్యాకోచం అంటే ఏమో వాచ్ స్టార్టింగ్ లెటర్, ఎండింగ్ లెటర్. వాచిని వాటర్లో వేసిన ఏం కాదు, తైలంలో వేసిన ఏమీ కాదు అన్నట్లు. వాచిని భీముడు చేతికి పెట్టుకొని వస్తాడని హాస్యంగా చెప్పాను ఫ్రెండ్స్. వాటిని ఒకసారి చూడండి. మీరు బండగా గుర్తుపెట్టుకునే రకరకాల కోడింగ్లు కూడా అవసరం లేదు, ఈజీగా ఉండే కోడింగ్స్తోనే మంచిగా చెప్పాను ఫ్రెండ్స్. నా వీడియోని ఒకసారి చూడండి. అంటే వేగోచ్చారణ దోషం తెలుగు మెథడాలజీలో నా వీడియో ఉంది ఫ్రెండ్స్, చూడండి. బెల్లం కొట్టిన రాయి అనేది జనరల్గా జాతీయమే కదా ఫ్రెండ్స్. షార్ట్గా ఉంది, ఏమీ తెలియకపోయినా షార్ట్గా ఉంది. ఇది సామెత కాదు ఫ్రెండ్స్, జాతీయం. ఇది గదపాలే. దీనికి ఏ నియమం అంటే గదపాలనే. దీన్ని ఎలా గుర్తుపెట్టుకో, పాలు అనే పదాన్ని మీరు బెల్లంతో లింక్ చేసుకోండి, పాలలో బెల్లం అని, అంతే. తర్వాత ఇక ఉత్తర పద ప్రాధాన్యం గల సమాసం అనేది ఫ్రెండ్స్ ఇక్కడ అది రాంగ్. దాన్ని మీరు దీన్ని సరి చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇక సందుల మీద ఏం అడిగాడు, సవన దీర్ఘ సంధి, దీని మీద మ్యాచింగ్ అడుగుతూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఒక సెషన్లోనేమో మ్యాచింగ్ అడిగాడు, ఒక సెషన్లోనేమో విడదీసి అడిగాడు, ఒక సెషన్లోనేమో కలిపి అడిగాడు. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కడ కొంచెం మీరు సందులు చదివేటప్పుడు ఫ్రెండ్స్ అన్నీ ఈజీగా ఉన్నాయి చదవకుండా కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని ఒక చోట రాసుకొని చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. ఒక్కొక్కసారి తెలిసినటువంటి సందులు కూడా పోయేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మీరు మంచి జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. సవన దీర్ఘ సంధి కానివ్వండి, గుణసంధి, అనాదేశ సంధి, ప్రాతాదేశ, ఇవన్నీ అడిగాడు ఫ్రెండ్స్ మ్యాచింగ్లో. తర్వాత మాండలిక అనగానే మీకు ఫ్రెండ్స్ ఇక్కడ మాండలిక అనగానే బద్రిరాజు కృష్ణమూర్తి గారు మీకు అందరూ గుర్తొస్తారు. బద్రిరాజు కృష్ణమూర్తి గారిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మాండలిక బద్రీరాజు అంటేనే భద్రం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మన మాండలికాలు మనకు భద్రంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి, లేదా భద్రం అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే కృష్ణ అంటేనేమో హీరో కృష్ణతో లింక్ చేసుకోండి, లేకపోతే కృష్ణుడు అనే లింక్ చేసుకోండి, మూర్తితో లింక్ చేసుకోండి. ఎట్లయినా మీరు లింక్ చేసుకొని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నన్నయ్యకి ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర శబ్ద చింతామణి. మన ఇంట్లో ఉన్న మన అన్నయ్య ఏం చేస్తాడు, ఎప్పుడు శబ్దాలు చేస్తూ ఉంటాడు కదా, అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉపమాన ఉపమేయాలకు అభేదం, ఇవన్నీ మీకు తెలుసు కదా. రూపక అలంకారం అంటే రూపం అనేది అభేదం, ఇవన్నీ పెద్ద కష్టమేం కాదు. బెల్లం కొట్టిన రాయి అంటేనేమో జాతీయం షార్ట్లో ఉంది కాబట్టి. ఇక విశ్వసనీయత, లక్ష్యాత్మకత ఎన్నోసార్లు నా వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. విశ్వసనీయత అంటే ఇది విద్యార్థికి సంబంధించింది అని గుర్తుపెట్టుకో. వి అనమాట. వి అంటే విద్యార్థి, స్టూడెంట్. లక్ష్యాత్మకత అంటేనేమో మరి టీచర్కి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఒక టీచర్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు అనమాట. లక్ష్యాత్మకత అంటేనేమో ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం ₹1,00,000 అమౌంట్ తీసుకునేటటువంటి ఆయన ఒక టీచర్ కావచ్చు. అంటే టీచర్ అయితే లక్షలు రావు కానీ ఫ్రెండ్స్, ఒకవేళ లెక్చరర్స్ కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్లు కావచ్చు. మరి అట్లా మీరు హాస్యంగా గుర్తుపెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఎగ్జామ్లో వెంటనే ఫాస్ట్గా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వి అంటేనేమో విద్యార్థి ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసిన, లక్ష్యాత్మక టీచర్ ఎన్నిసార్లు పేపర్ దిద్దారు, అట్లా హాస్యంగా అనమాట. తర్వాత ఎస్కే వర్మ అండ్ కృష్ణస్వామి అంటే వర్మను రామ్ గోపాల్ వర్మ, మానవ సంబంధాలు, వీటి మీద తెలుగు మెథడాలజీకి సంబంధించి ఫ్రెండ్స్ అకాడమీ బుక్ 2 బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. డిఎడ్ ఫస్ట్ ఇయర్, డిఎడ్ సెకండ్ ఇయర్, 2 బుక్స్ని కలిపి ఒకే పీడిఎఫ్లో ఒకే వీడియోలో అద్భుతంగా చెప్పేస్తారు ఫ్రెండ్స్.
ఒక్కసారి నా వీడియో చూడండి. నా వీడియోని మీకు అన్ని వరుసగా డిస్క్రిప్షన్లో మీరు ఇప్పుడు సెర్చ్ చేసే టైం మీకు లేదు కాబట్టి వరుసగా ఉంచుతాను. వాటన్నింటిని అలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని వినండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్లో ఎక్కువగా ఏం అడిగాడంటే వాయిస్ మీద అడిగాడు ఫ్రెండ్స్. వాయిస్ మీద అద్భుతమైనటువంటి వీడియో నేను చేశాను. తర్వాత ప్రిఫిక్స్ సఫిక్స్ లెటర్ రైటింగ్ తర్వాత టెన్స్ల మీద ఫ్రెండ్స్ మీకు ఒక వీడియో చేశా ఫ్రెండ్స్. ఒక చిన్న వీడియో నేను ఈ టెన్స్ల మీద అసలు ఎంత ఈజీ అని అన్నట్టు ఒక ఏదైనా నా వీడియో చూడండి ఫ్రెండ్స్. మీకు టెన్స్లకు సంబంధించి ఎలాంటి బిట్ ఇచ్చినా కూడా వితిన్ సెకండ్లో పెట్టేస్తారు. హాస్యంతో కూడినటువంటి కొండ గుర్తులు అనమాట, లాజిక్స్తో ఆ వీడియోలు చేశా ఫ్రెండ్స్. డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ కానీ ఆర్టికల్స్ కానీ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ కానీ పాజిటివ్ డిగ్రీ కంపేరిటివ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ కానివ్వండి, ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఇఫ్ క్లాసులు కానివ్వండి, చాలా వీడియోలు ఉన్నాయి నా దాంట్లో ఫ్రెండ్స్. ప్రతి వీడియో కూడా లాజిక్లానే ఉంటాయి తప్ప బండగా చదవటం అనేది ఏముండదు. చాలామంది మన డిఎస్సి టెట్ డిఎస్సి ఆస్పిరెంట్ చూసి మంచి స్కోరు సాధిస్తూ ఉన్నారు కాబట్టి చూడనటువంటి మిత్రులు పదే ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి చూస్తే మీకు యూజ్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో పదే సార్లు చెప్పాను ఫ్రెండ్స్. నా వీడియోలు చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. ఎందుకంటే మీకు యూజ్ అవ్వాలి, మీకు ఖచ్చితంగా మీకు అవి ఉపయోగపడి ఈ టెట్ డిఎస్సిలో మంచి స్కోర్తో జాబ్ సాధించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ మీకు వీడియోలు చేశా కాబట్టి ఫ్రెండ్స్ వాటన్నింటిని ఒక సీక్వెన్స్లో పెడతా. ఓకే ఫ్రెండ్స్, ఇక అవి చెప్తూ మీకు టైం వేస్ట్ చేయనివ్వను. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మరి తక్కువ టైంలోనే ఎక్కువ బిట్స్ వెళ్ళాలనే ఉద్దేశంతో ఫాస్ట్గా వెళ్ళాను. మళ్ళీ మీకు ఈ ఐసీటీలో ఉన్నటువంటి దాని మీద అనమాట వైరస్ల మీద చిన్న వీడియోని దాన్ని కూడా ఇప్పుడే అప్లోడ్ చేస్తాను నేను. తర్వాత నెక్స్ట్ ఇంకొక వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ మరి ఈ టెట్ మీద 3వ తారీఖు 4 ఫ్రెండ్స్ ఈరోజు 5 ఈ 3 అంటే 3వ తారీఖు 4వ తారీఖుకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ని ఏపీ టెట్ అనేటటువంటి సైట్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వాటన్నింటిని నేను ఏం చేస్తాను ఫ్రెండ్స్, వాటన్నిటిని ఒక పీడిఎఫ్ లాగా క్రియేట్ చేసి వాటన్నింటిని కూడా ప్రతి బిట్ని లాజిక్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆ బిట్స్ విన్నారనుకోండి, ఒకసారి ప్రతి బిట్ని మీకు ఎలా లాజిక్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీన్ని దాంతో ఎలా లింక్ చేసుకోవాలి, 4 ఆప్షన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మీకు ఒకసారి గుర్తు చేస్తే మీకు ఈజీగా మార్కులు గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు పేపర్స్ని అప్లోడ్ చేశారు కాబట్టి ఫ్రెండ్స్ వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ టెట్ అని మీరు సైట్లో కొట్టండి, వస్తుంది ఫ్రెండ్స్. దాంట్లో క్వశ్చన్ పేపర్స్ అని క్లియర్గా ఉంటుంది, ఒకటి ఉంటుంది, దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే అన్నీ వస్తే వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఒకసారి చూసుకోండి, అయినా సరే మీకు వీడియో రూపంలో మళ్ళీ రేపు మీకు అందజేస్తా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, ఒక్క లైక్ అలా చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఉన్నటువంటి మిత్రులు ఎవరైనా ఇప్పుడే చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే వీడియోలు చేస్తూ ఉంటాను, ఆల్రెడీ ఉన్నాయి ఫ్రెండ్స్. మరలా మీకు వీడియోలు రెగ్యులర్గా చేస్తూ ఉంటాయి కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.